పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు. దుర్గాయన అమృత దగ్గర స్తోత్రాలు. వారికి మూడో సంతానం ప్రేమించదని బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఈ లోకం నడిపించింది, పుట్టించింది ప్రభా. ఆ ఉద్దేశ సంకల్పాలు మేము గ్రహించి వాటికి అనుకూలంగా ఇష్టపూర్వకంగా నడిచే బాధ్యతను దయచేసి తండ్రి. ఈరోజు నా యొక్క పుట్టినరోజు ప్రభావ జీవనకరంగా చేసిన సంవత్సరం దాకిరీటంగా జరిగింది. చిన్నపిల్లలకు కాదు, వస్తువుగా ఉన్నారు. తనకు కావలసినటువంటి జీవవాక్యం, జీవ మాటలు అనుగ్రహించాల్సిన వచ్చేస్తుంది. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తూ ఈ వాక్యం ద్వారా మాట్లాడవలసిన మనం చూస్తాం. ఇప్పుడున్న మాకు కూడా ఆ వాక్యములు ఆశీర్వాదకరమైన వాక్యం, సరిచేసే వాక్యం, జీవనకరమైన వాక్యం ద్వారా మాట్లాడవలసింది. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి పెడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. నీ బైబిల్ ఏం చేసినామని నీకు ఇచ్చిన బైబిల్, గిఫ్ట్గా ఇచ్చిన బైబిల్ ఏం చేసినావు? ఇంట్లో బూట్లో పెట్టావా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం, బైబిల్ మధ్యలో నుంచి 562వ పేజీ, 9, 10 ఈ రెండు చదువుకున్నాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9, 10. యవనుడా, నీ యవన మందు అందరూ తప్పుదాం, నీ యవన మందు సంతోషపడము, నీ యవన కాలం నీ హృదయం సంతుష్టిగా ఉండటము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులో తెచ్చునని జ్ఞాపకముంచుకునము. లేత వయస్సు నటిప్రా గతించిపోను గనుక నీ హృదయంలో ఉండే వ్యాకులము తొలగించుకునము, నీ దేహమును చురుపు దాన్ని తొలగించుకునము. ప్రసంగి అంటే ఎవరు లక్ష్మి? ఎవరు ప్రసంగి అంటే? ప్రసంగి అంటే ఎవరు? సొలొమోనే. ప్రసంగి అంటే ఎవరు? సొలొమోన్. కాబట్టి ప్రసంగి చెప్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ప్రసంగి 1:1 ఏముంది? దావీదు కుమారుడు యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన. ప్రసంగి అంటే సొలొమోనుకు మరో పేరు కూడా ప్రసంగి. కాబట్టి సొలొమోను రాశాడు. తన జీవితంలో యవన జీవితం మొదలుకొని వృద్ధాప్యం వరకు యవన జీవితం యొక్క అనుభవం, యవన జీవితం యొక్క రుచి, యవన జీవితం యొక్క సంతోషం, ఆనందం అంతా కూడా అనుభవించాడు. మరి అంతా అనుభవించి చివరికి తన నోట్లోంచి వచ్చిన మాట ఏంటి? వ్యర్థం వ్యర్థం సమస్తము. ఊరికే సమస్తం వ్యర్థం అని చెబుతూ ఈ అనుభవించిన వాటన్నిటిని బట్టి తను గుర్తించుకొని దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి తాను ఎవరి జీవితంలో తన యొక్క స్థితి, ఎలాంటి స్థితి కలిగిన వాడై ఉన్నాడు దానిని బట్టి రాస్తా ఉన్నాడు. యవనస్తుడికి ప్రత్యేకంగా, యవనస్తుడా, నీ యవనం బట్టి యవనమందు సంతోషపడు, తిను, తాగు కదా, నీ హృదయం సంతుష్టిగా ఉన్నాడు, నీ కోరిక చొప్పున. అయితే వీటన్నిటి నుండి తీర్పులోనికి తెస్తాడు నిన్ను అని మాత్రం నువ్వు గుర్తుంచుకో. ఎందుకంటే సొలొమోను అవన్నీ రుచించిన తర్వాత తనకు దేవుడు బయలుపరిచిందంటే తీర్పు ఉంది. మానవుడు చేసే ప్రతిదానికి తీర్పు.
కాబట్టి మన జీవితము యవన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు నీకు? 23 పోయి 23 పడినాయా? 22 పోయినాయి. 22 పోయినాయి. యవన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైందంటే చెప్పలేము. ఎందుకంటే మరి చిన్నపిల్లలు చచ్చిపోతే ఒక రకంగా ఏడుస్తారు, ముసలోళ్ళు చచ్చిపోతే ఇంకొక రకంగా ఏడుస్తారు, యవనస్తులు చచ్చిపోతే చెప్పలే అంట. అంటే చెప్తున్నా, వయస్సు మనిషి విలువను పెంచుతుంది అంటారు. వయస్సు మనిషిని, చిన్నపిల్లలు అనుకోండి ఆ కొన్ని రోజులు చేసి మర్చిపోతారు, ముసలోడు ఇక్కడ అంతా అనుభవించాను అనుకుంటారు. ఎవరి వయసు అనేది అనేది అది చాలా ప్రాముఖ్యమైన వయసు, అందరికి ఇష్టమైన వయసు, అదే ప్రాముఖ్యమైన వయసు జీవితానికి. అలాంటి జీవితాన్ని తినడం ద్వారా, తాగడం ద్వారా నష్టం చేసుకోవాకు ప్రసంగి చెప్తున్నాడు. ఎందుకంటే తాను ఆ స్థితిలోకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అంతా వ్యర్థమని చెప్పుకున్నాడు, అర్థమైపోయింది. ఇక వ్యర్థమైన తర్వాత తన మనసు మార్చబడింది. జ్ఞానముతో, దేవుడిచ్చిన జ్ఞానంతో యవనస్తులకి హెచ్చరిక చేస్తాను కదా. పెద్దోళ్ళు ముసలాలు అయిన తర్వాత పిల్లలకి ఏం చెప్తారు? యవనస్తుల పిల్లలకి, నీ వయసులో కూడా నేను ఎగిరినాను, అట్ట ఎగిరినా, ఇట్ట ఎగిరినా, అంతా పోయింది, ఇప్పుడు గమ్ము కూర్చోండి, జాగ్రత్త రాడాయన అని మనం ఏం చేస్తాం? యవన వయసులో, ఉరికే వయసులో, చిందులేసే వయసులో యవనస్తులకి, యవనస్తురాళ్ళకి చెబుతా, మంచి మంచి చెప్తా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన మాట, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, కానీ నీ జీవితంలో ఖచ్చితంగా తీర్పు అనేది ఉంది. ఆ తీర్పు చాలా జాగ్రత్తగా ఉంటా. సరే, ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆ వ్యక్తి ఎలాగ జీవించాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. అడిగాను. మంచివాడొక్కడే అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, నరహత్య చేయవద్దు, అనున్నది అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే విన్నాను. చాలా అడుగురు చాలు. అయితే ఇవన్నీ అనుసరించుచూనే మాట ముందు ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ కావాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదవండి. కూడా బాల్యము నుండి ఇవన్నీ దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని కార్యాలు ఎప్పటి నుంచి అనవసరమైంది? బాల్యం నుండి. అయితే ఇక్కడ ప్రసంగి ఏమంటున్నాడు? యవనస్తులైనటువంటి వారి జీవితంలో వారు భక్తి కానీ, లేకపోతే దేవుని మీద ఆశ కానీ, లేకపోతే దేవుని మందిరం కానీ, దేవునికి సంబంధించిన వాటిపైన ఆలోచన, దృష్టి అనేది మానవులు పెట్టరు. ఆ వయసు అలాంటి. వారి వయసులో ఏం చేస్తున్నారు? ఇష్టం, చక్కగా మన ఇష్ట ప్రకారం జీవించాలా, లైఫ్ ఎంజాయ్ చేయాలా, చక్కగా ఉండాలా, లైఫ్ను మంచిగా అనుభవించాలా. ఇది మళ్ళా రాదు, ఇది అనుభవించే సమయము, ఇష్టానుసారంగా జీవించే సమయము అని మనుషులమైన మనల్ని ఆలోచిస్తారు. కానీ దేవుడు మానవుడు యవన జీవితం నుంచి, బాల్యము నుండి దేవుని యొక్క భయభక్తులలో కలిగి ఉండాలన్నదే కోరిక. కాబట్టి మనము విషయమే మనం ఆలోచిస్తే, ఈ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తి ప్రభువుతో అన్నాడు, నేనేం చేయాలా? ఆజ్ఞలు ఆశ్రయించు అంటే ఎంత చక్కగా మాట అంటున్నాడంటే, నిజంగా చెప్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి, బాల్యం నుండి దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలను అన్నీ కూడా నెరవేరుస్తూనే ఉన్నాను. మనము మరి తనకు యవనం ఉంది కదా, తన యవన జీవితంలో ఉన్నాడు కదా, ఇప్పుడు తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి రాకుండా ఉండొచ్చు. కానీ ఎందుకో ప్రభు దగ్గరకు వచ్చాడు కావాలని. అయితే చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క
భయభక్తులు కలిగిన జీవితము ఎవరి జీవితం తర్వాత రాలేకపోయి ఉండొచ్చు. ఎవరి జీవితంలో మనిషి ఆకర్షణీయమైన జీవితం అంటే డబ్బు, శరీర సంబంధమైన కోరికలు, వీటిపైన ఆకర్షితం ఉంటుంది. కానీ ఏ మానవుడు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండలేడు. కాబట్టి యవన జీవితంలో మనకు కావాల్సింది ఏమిటి? మొట్టమొదటిగా అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి మనము జీవించాలి. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మన జీవితమే మంచిగా ఒక మంచి టర్నింగ్ పాయింట్ వస్తుంది. యవన జీవితంలో నాశనం కావాలన్నా యవన జీవితమే, అర్థమైందా? బాగుపడాలన్నా యవన జీవితమే. ఆ సమయం అంటే ఆ వయసు పోయిన తర్వాత మనం ఇంకేం చేయలేం. ఇప్పుడు నేను 96, 97, 1996-97లో 10th క్లాస్ రాసిన. అది అయిపోయిన తర్వాత వెంటనే నేను పాస్ అయిన తర్వాత ఇంటర్ రాసి ఉంటే, ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుని ఉంటే, నేను బైపీసీ డాక్టర్ కావాలని కోరుకుని ఉంటే, ఒకవేళ ఆ ఆలోచనతో నేను చదివి అది ఉండింటే బాగుపడేవాడిని. నాకు ఇప్పుడు వచ్చింది ఆలోచన, ఏం చేస్తాను నేను? 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు అయిపోయింది, 27 సంవత్సరాలు అయిపోతే అప్పుడు ఉన్న ఆలోచన అప్పుడే అది నెరవేర్చాలి. కానీ ఇప్పుడు అది నెరవేరిస్తే కాబట్టి 70 ఏళ్ళ ముసలోడు మన నీట్ ఎగ్జామ్ రాశాడంట, పేపర్ వేసాడు తెలుసా? 70 ఏళ్ళ యువసుడు వాళ్ళ అమ్మ కోరికంట అది ఎప్పుడు రాయాలా నీట్ ఎగ్జామ్ అంటే 18 సంవత్సరాలప్పుడు రాయాలా. వాడు ఎప్పుడు రాశాడు? 70 ఏళ్ళప్పుడు. 70 ఏళ్ళప్పుడు రాస్తే ఏమి రాయకుంటే ఏమి, రాసిన తర్వాత ఏమన్నా ఉద్యోగం వస్తుందా? డాక్టర్గా రాదు. ఎంత జ్ఞానం ఉన్న డాక్టర్ చేస్తాడా? 6 సంవత్సరాలు చదవాలా. ఆ 6 సంవత్సరాలు యవనస్తుల మధ్య ఈ ముసలో 70 ఏళ్ళోడు ఉంటే డాక్టర్గా ఉంటే నేర్చుకుంటా ఉంటే ఎట్లుంటుంది? అంటే సమయం అంతా పోయిన తర్వాత ఏదో చేయాలా, ఏదో ఉండాలనుకుంటాం. అది లోకపరంగా. అది దైవిక పరంగా మనకున్నటువంటి యవన జీవితంలో దైవ భయం కలిగిన వారంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆశ కలిగి, దేవుని మీద ఉన్నటువంటి ఆశ కలిగి, దైవ సన్నిధి, దైవ మక్కువ కలిగిన వారంగా మనము యవన జీవితంలో నేర్చుకోవాలి. ఈ యొక్క బాలుడు బాల్యం నుంచి అనుసరిస్తున్నాడు కానీ యవన జీవితం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అనుసరించలేకపోయినాడేమో. యవన జీవితంలో అనుభవించాల్సింది ఉందని డబ్బు వైపు, లోకం వైపు, శరీరం వైపు పరిగిస్తున్నాడేమో. బాల్యం నుంచి అనుసరించిన వాడు ఇప్పుడు కూడా అనుసరించాలి. ఇప్పుడు అనుసరించిన వాడు దేవుని మాట కూడా అనుసరించాలి. కానీ బాల్యం నుంచి అనుసరించాడు. యవన జీవితం వచ్చేలా గల ఆ టర్నింగ్ పాయింట్లు ఏమైపోయిందంటే, ఒక్కసారి మనం దారి తప్పినా అనుకో, చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ పోతా అంటాము, యూటర్న్ తీసుకోవాలా, అది దారి తప్పిందంటే ఇంకేమేంటో. ఇది హైదరాబాద్ కాకుండా మెయిన్ రింగ్ రోడ్లో ఉంటుంది. ఒక్క దగ్గర యూటర్న్ కానీ తీసుకుపోయినా అనుకో, ఇంకా 6-7 కిలోమీటర్లే, ఖచ్చితంగా 6-7 కిలోమీటర్లు పోయి తిరుక్కొని రావాలి. అంటే ఆ సమయంలో 6-12 కిలోమీటర్లు. ఆ సమయంలో మనము ఒకవేళ అదే మనం జ్ఞానం కలిగి ఆ యూటర్న్ తీసుకుని వస్తే ఎంతో మనకు మిగిలేదు. అర్థమైందా? అందుకే యవన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటి? యవన జీవితంలో మనం ఎలాగ నడుచుకోవాలా? మన ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి మన హక్కు ఉంది. దేవునికి ఇష్ట ప్రకారం నడిచే హక్కు కూడా ఉంది. దేవుణ్ణి సంతోషపరిచేటట్టు, సంతోషంగా జీవించి దేవుని కొరకై జీవించే హక్కు కూడా ఉంది. కానీ మనము ఎంచుకునేటువంటి మార్గం ఏమిటి? మనం ఎంచుకునే మార్గము మన ఇష్టానుసారమైన మార్గము. ఇప్పుడంతా ఎవరొస్తారు పిల్లలైన వారు తల్లిదండ్రులకు ఎవరికి లోపడుతున్నాడు, ఎవడు మాట వింటున్నాడు? చెప్పగలమా మన పిల్లలు మన మాట వింటారని? ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారమైన మార్గం ఎంచుకోవడానికి వాళ్ళకు వయసు వచ్చింది. ఇక వాళ్ళు వారి ఇష్టం, మంచి చెడ్డలు ఎరిగినారు కాబట్టి వారి ఇష్టం. అయితే తల్లిదండ్రులే మనం మంచి చెబుతాం కానీ వారు చెడు మార్గంలోనే వెళ్తారు. కాబట్టి ఈ యొక్క ప్రసంగి అన్నీ పరీక్షించి, యవనస్తుడా నువ్వు ఇష్టం వచ్చాడు ప్రవర్తిస్తావేమో, జాగ్రత్త, నీ జీవితము జాగ్రత్త అని చెబుతా ఉన్నాడు. చెబుతూ యవన జీవితంలో కావలసినవి ఏమిటి? యవన జీవితంలో కావాల్సింది ఏంటి? ముసలి జీవితంలో, వృద్ధాప్య జీవితంలో కావాల్సింది ఏంటి? పాతకాలంలో అనేవారు ఏమండి, ఒక కలశం పట్టుకొని పో, తీర్థయాత్ర పో. అది ఎప్పుడు కావాలి? అది సన్యాసత్వం తీసుకొని ఎప్పుడు పోవాలా? వృద్ధాప్యం వచ్చిన తర్వాత, పిల్లలంతా సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు పో. ఇక
తీర్థయాత్రలు తిరుక్కొని ఎన్ని సంవత్సరాలు పోతావు అటు నుంచి అటే పోతావు పో నీ ఇష్టం అంటారు. అది ఎవరి వయసులో ఆ సన్యాసత్వం తీసుకొని వెళ్తా అనుకో ఒప్పుకుంటారా తల్లిదండ్రులు? అరే ఇది వయసు కాదు, ఈ భక్తి అనేది ఈ వయసు కాదు. భక్తి నెరవేర్చే వయసు ఎప్పుడంటే వృద్ధాప్యము అంటారు. సరే, మనము ఎలాగ ఆ యొక్క యవన జీవితం విషయంలో జాగ్రత్త ఉండాలా? తిమోతి రాసిన పత్రిక చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 12వ చదవడం. ఎవ్వరు నిన్ను చాలు మొట్టమొదటి చూసుకున్నాం. ఎవ్వడు కూడా మనం ఏం చేయదు చెప్పండి, తృణీకారం చేసే విధంగా మన జీవితాలు ఉండకూడదు. అంటే కొంతమంది యవనస్తులైన వారు జీవిస్తూ ఉంటే ఆ కుటుంబాలు కానీ ఆ గ్రామంలో కానీ వీడు ఎందుకురా బతికినాడు, వీడు వస్తే నాశనంరా, వీడి జీవితమే దరిద్రంరా అనేటట్లుగా మనము బ్రతకకూడదు. ఒక యవనస్తులంగా, ఒక దైవబిడ్డలంగా యవన జీవితంలో ఉంటున్న మనల్ని ఇతరు తృణీకరించుకోకుండా మన జీవితాన్ని మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి ప్రేమచంద్ర? కాపాడుకోవాలి. మన జీవితాన్ని మనము కాపాడుకోవాలి. అంటే మనం తృణీకరించడం, ఆ తృణీకారం చేయడానికి గల కారణం ఏమిటంటే మన ఇష్టానుసారమైన జీవితంతో మనం జీవించి మనం పాప సంబంధమైనటువంటి మన లోక సంబంధమైన జీవిస్తే లోకంలో ఉన్నవారు ఏం చేస్తారు? మనం తృణీకరిస్తారు. మరి ఇంత దుర్మార్గంగా జీవిస్తున్నాడు ఎందుకంటే వీడి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు, వీడు ఇంత దుర్మార్గుడైపోయినాడు ఏంది అంటే మానవులైన వారు ఆ యవనస్తుని ఏం చేస్తారు? తృణీకరిస్తారు. అలాంటి జీవితం ఉండకూడదు. అర్థమైందా? నీ జీవితము తృణీకారం కాకుండా ఉండాలంటే నీవు పవిత్రమైన జీవితం అనగా పాపమును తొలగించుకొని పాపము కాకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అప్పుడు యవన జీవితంలో మనకు ఒక విలువ అనేది ఉంటుంది. లేకపోతే పాప సంబంధం జీవించాకో అందరూ మనల్ని ఏం చేస్తారు? తృణీకరిస్తారంటే అర్థం ఏంటి? ఎన్నిక చేయరు, ఇష్టపడరు. వాడు యవనస్తుడే కానీ వాడు చేసిన కార్యాలు అట్టున్నాయి చెప్పండి, పాపపు కార్యాలు. అంత మాత్రమేనా? చూడు ఇంకా ఏముంది, ఏం చెప్పినాం చదువుతాడు చవాలి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పవిత్రతలోను. చాలు ప్రవర్తన కదండి. ప్రవర్తన అనేది పెళ్ళి చేసుకునే ముందు అడుగుతారు, అంటే మీ అమ్మాయి బాగుంటుందా, లేకపోతే మీ అబ్బాయి మంచి నడవడిక కలిగిన వాడేనా, మంచి ప్రవర్తన ఉందా? ఆడ ఏముంటుందో తెలీదు. పెళ్లి కోసం ఎన్నో అబద్ధాలు ఆడతారు. మంచిదే, చాలా మంచిదే. పెళ్లి చేసి ఇప్పుడు మన పెళ్లి చేసినాం, తల కొట్టుకొని సస్తా ఉన్నాం. 13వ తేదీ పెళ్లి చేసినాము, 2 వారాలకే ఇష్టం వచ్చేట్టుగా గొడవలు పడతారు. నువ్వు అట్టంటా నువ్వు ఎట్టంట ఎవరని. మరి ఏం చేస్తాం? మంచోడే, అంతా మంచోడే చెప్పుకోవాలి, మంచి అని చెప్పుకోవాలి. ఏం చేస్తావు చెప్పు. సరే, వాళ్ళు అర్థం చేసుకుంటే పర్వాలేదు. కానీ ప్రవర్తన జీవితము ఎలా ఉండాలంటే యవన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రవర్తనను బట్టి మనము ఎలాంటి వారం అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడు వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క స్థితిగతులను బట్టి మనం చెప్తాం. వాడు చిన్నడు అనుకో, వాడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు, వాడు కొడుతున్నాడు, వాడి ప్రవర్తన కనిపడిపోతాను. మరి వీడు దొంగడరా, వీడు ఊరికే అందరిని బాధిస్తాడరా అంటే వాడి ప్రవర్తన ఏమింది? మార్పులు వస్తూ ఉంటున్నాయి. అవి ఏ ప్రవర్తన? అవి పాప సంబంధమైన ప్రవర్తన. నీతి సంబంధమైన ప్రవర్తనలు ఏముంటాయి? దైవిక సంబంధమైన ప్రవర్తనలో మంచితనము, జీవితంలో ఒక పవిత్రత కలిగి మంచిగా జీవించడం, లోబడి జీవించడము, ఇవన్నీ కూడా మంచితనాన్ని, మంచి ప్రవర్తనకు కారణం, నడవడికి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనము ప్రవర్తనలోనూ మన ప్రవర్తన ఎలాగుంది? యథార్థంగా ఉన్నామా, సత్యంగా ఉన్నామా? లోకము మనల్ని అందరూ చూస్తుంది, ఎవరి జీవితం చూస్తూ ఉంటుంది. అంటే మనం జీవించే జీవితాన్ని బట్టి ఇతరులు కూడా మనల్ని గుర్తించి వీడు మంచోడురా, మంచి ప్రవర్తన ఉంది అని చెప్తారు. ఇప్పుడు యోసేపు తీసుకో,
యోసేపు జీవితంలో ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? చిన్నప్పటి నుంచి మంచి ప్రవర్తనే. అన్నలు తప్పు చేస్తూ ఉంటే ఎవడికో పోయి చెప్పలా, వాళ్ళ నాయకే పోయి చెప్పినాడు. ఎందుకంటే నాయన పెద్దోడు కదా, నాయన అన్నోళ్ళు ఇటు చేస్తున్నాడు అంటే మంచివాడు. నాయన తను చెబితే వినరు కాబట్టి తండ్రి చేత చెప్పిద్దాము మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళ ప్రవర్తన దరిద్రంగా ఉండాలి. అర్థమైందా? కానీ యోసేపు చెప్పాడు. తర్వాత యోసేపు అన్నదమ్ములు అమ్మేశారు. ఐగుప్తు దేశంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంది? చాలామంది అప్పుడు యవనస్తుడు యోసేపు 17 సంవత్సరాల వయసు వాడు ఎట్లా ఉంటాడు? అన్ని దేశంలో ఉన్నాడు, బానిసగా ఉంటున్నాడు. మంచి ప్రవర్తన, ఇంటిలో మంచి ప్రవర్తన, ఫరో పొతిఫర ముందు మంచి ప్రవర్తన, కుటుంబంలో ప్రవర్తన. సరే, అన్యాయంగా జైలుకి వెళ్ళిన జైలు దగ్గర కూడా ఎట్లాంటి ప్రవర్తన చెప్పండి? మంచి ప్రవర్తన కలిగిన వాడుగా జీవించాడు. అది మనకు అవసరం. ఎవరి జీవితంలో ఏది అవసరమో మంచి ప్రవర్తన. మొట్టమొదటిగా ఏం చూసినాం? తృణీకరించుకోకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలా. రెండవదిగా ఏం చూస్తున్నా? మంచి ప్రవర్తన. వీడు మంచోడు రా, ఇలాంటి కాదు, ఇలాంటి పనులు చేయడు, ఇలాంటి తొందర పనులు కానీ ఇలాంటి పాప పనులు కానీ వాడు చేయడు అని మనము అలా జీవించాలి. ఇంకేమన్నా పవిత్రత ఉంది కదా, పవిత్రత అంతేనా? ప్రేమలోను పవిత్రతలోను పవిత్రులముగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం. పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం అంటే పాపమునకు దూరంగా ఉండే జీవితం, పాపం అంటే అసహించుకునే జీవితం, పాపము చేయకోకుండా ఉండే జీవితం, అది పవిత్రమైన జీవితము. కాబట్టి మరి ఆడవాళ్ళకైనా పవిత్రమైన జీవితం, మగవాళ్ళకి అవసరం ఉంది, ఆడవారికి. అంటే శరీరంతో ఉన్న మనకు పాప సంబంధమైన క్రియలు మగవాళ్ళు చేస్తే ఒక రకంగా, ఆడవాళ్ళు చేస్తే ఒక రకంగా కాదు. ఇద్దరు కూడా పవిత్రమైనటువంటి వారగా జీవించాలి, పవిత్రమైన వారగా జీవించాలి. అది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పవిత్రత, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పవిత్రులైన వారుగా జీవించారు. వారు తమ జీవితంలో ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నారంటే వారిలో ఏలు పెట్టి కూడా చూపించలేనంతగా, అంటే ఈ వ్యక్తి అపవిత్రుడు అని చూపించలేకోకుండా వాళ్ళు పవిత్రులనే చెప్పగలుగుతూ వచ్చారు. మన జీవితానికి ప్రాముఖ్యమైనది పవిత్రత, మంచి నడవడిక, మనల్ని మనము సరి చేసుకుంటూ మరి మనం ఇతరులు తృణీకరించుకోకుండా ఉండేటువంటి జీవితం కలిగిన వారంగా మనము, ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే యవన జీవితంలో దైవికంగా మనము ఎప్పుడైతే వెళ్తామో ఈ యొక్క లక్షణాలన్నీ మన హృదయాల్లో రావాలా, మన జీవితంలో రావాలి. అయితే ఇక్కడ ఎవరు ఆ యవనస్తుడు బాల్యం నుండి అనుసరించాడు, కానీ యవనంలో పోయినాడు. యవనంలో ఆశలు వస్తున్నాయి. మరి ఈ ఆశలు వస్తే ఆలోచన వచ్చింది, సరే మనం అడుగుదాం యేసుప్రభుని, పరలోక రాజ్యం పోవాలని ఏం చేయాలని. ఇవన్నీ అడిగినాడు కదా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నా. కానీ అతను హృదయంలో ఉన్నది ఏంటంటే డబ్బు మీద ఆశ, లోకపైన కోరిక, అవి మాత్రం రావాలి. అర్థమైందా? వాటిని బట్టి ఆ వ్యక్తి తనను తాను తృణీకరించుకుంటూ దేవుడి వాక్యమునకు విధేయత చూపించుకుంటూ దేవుడి మాట వినుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే దేవుడైనా సరే నాకు వద్దు, నాకేం కావాలా? నిన్న ఆ మీటింగ్లో ఒక ఆయన గడ్డ వాయిస్తా కాశ వాయిస్తాడు. గడ్డ వాయించాడు ఫస్ట్ రోజు, 2 రోజులు ఉన్నారు. 3వ రోజు 2 రోజు ఫాస్ట్ అని చెప్పాడంటే నువ్వు గడ్డవన్నా తీసేయి క్యాష్ నాకు. నిజంగా అడిగినాడు కా, ఊరికే కాదు, అట్టయితే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు. అర్థమైందా? వెళ్ళిపోయాడు. క్యాష్ వాయించేటోడు వెళ్ళిపోయినాడు. అంటే అర్థం ఏమిటి? ఆ గడ్డం యొక్క అందం పైన అంత ప్రేమ. గడ్డమైన అంటే దేవుడైనా వదులుకుంటా, కానీ నేను గడ్డము నిజంగానే నాకేం చెప్పాడు పాస్టర్ అన్న. నేను అడిగినాను అని ఇక్కడ డైరెక్ట్ చెప్పేసినాను, గడ్డమన్నది మరి అదిగా క్యాష్ అయినా వాడకుండా ఉండు. నేను క్యాష్ వాయించకుండా ఉంటాను కానీ గడ్డం మాత్రం నేను వెళ్ళిపోయాను. నువ్వే చేస్తావు, గడ్డ చేస్తావా లేదా? ఎప్పుడు? లాస్ట్ వీకు. ఎప్పుడు తీసేవద్దన్నారు? ఇప్పుడు రేపు తీసేవద్దాను అంటే ఇప్పుడు హాస్టల్ పోయిన తర్వాత హాస్టల్ ఎప్పుడు పోతావు? రేపు పోతావు, మనాడు పోతావు. పోయిన తర్వాత మర్చిపోతావు.
మళ్ళా ఇంకో సంవత్సరాన్ని నేను అప్పుడు గుర్తు చేయాలి. చెప్తున్న ఊరికి అంటారాలే అంటే ఇప్పుడు అడిగినా అనుకో మంచి ప్రవర్తన అంటే గడ్డమైనా నాకు కావాలా కానీ దేవుడు మాత్రం నాకు ఎవరి జీవితంలో ఎట్లాంటి పరిస్థితి అదే వీడు చేసేది. బాల్యం నుండి అనుభవించిన వాడు డబ్బుకు ఆశపడి చేశాడంటే దేవుడు మాట చెప్పినా నాకు దేవుడు డబ్బే కావాలా కానీ నీ మాట నాకు అవసరం. ఎవరి జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నాడంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎవరి జీవితంలో దేవుడి యొక్క ప్రేమ, పరిశుద్ధత, పవిత్రత పోగొట్టుకుంటాడు. తర్వాత ఇంకా అతను రాలా. కాబట్టి మన ఇష్ట ప్రకారంగా జీవించడానికి మనకేముంది? ఏముంది? ప్రేమించిందో స్వేచ్ఛ ఉంది. కానీ దాని ద్వారా వచ్చే పర్యవసారము ఎవరు పొందాలా? ఎవరికైతే స్వేచ్ఛ ఉంటుందో వాడు ఇప్పుడు భారతదేశంలో ఒక స్వతంత్రం వచ్చింది అందరూ పొడుచుకుంటూ పోతామా? చంపుతా పోతామా? దొంగతనం చేస్తామా? తప్పుకు శిక్ష. నీకు స్వతంత్రం వచ్చింది, ఆ స్వతంత్రాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తుంటున్నావు? పాప సంబంధంగా ఉపయోగించడం. ఆ పాప సంబంధంగా ఉపయోగించిన దానికి నీకేముంది? శిక్ష. కాబట్టి ఎవరి జీవితంలో తృణీకరించుకోకుండా నీ జీవితాన్ని గడుపుకొని ప్రభువు కొరకై పవిత్రతలోనూ నీ నడవడికలోనూ ఇతరులు నిన్ను తృణీకరించుకోకుండా నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని కాపాడుకోవాలి. అది నీకే, మాకు కాదు. మాకే, నీది నీకే. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ప్రభు నీకు సాయం చేస్తున్నాడు. ఒక సంవత్సరం 22 సంవత్సరాలు పూర్తయినాయి, 23వ సంవత్సరం వచ్చాడు. ఇప్పటి నుంచి ఎవరు తృణీకరించుకోకుండా నీ జీవితాన్ని జాగ్రత్త ఇట్టాడు ఆ మాట కూడా అనుకోకుండా నీ జీవితాన్ని ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళు అన్నారులే నన్ను అంటారా అంటే నిన్ను అంటారా అంటే ఏమో నీలో ఉన్నటువంటి ప్రవర్తనలో మార్పు వచ్చింది కాబట్టి అంటారేమో. ఒకవేళ అనకపోయినా అన్నా కూడా నిజంగా రాకపోయినా అన్నా కూడా పర్వాలేదు. పరీక్షించుకోవడం తప్పులేదు. నేను ఏమో నన్ను అన్నారు కదా, నాలో ఏమో తప్పు ఉండకపోతే అంటారా? నాలో తప్పుడు భక్సింగ్ గారి గురించి నిన్ననే ఆయన చెప్పాడు వాక్యము చెప్తే. ఒక ఆయన వేరే దేశానికి పోయాడు, భక్సింగ్ గారు కూడా పోయాడు. ఎవరో పెద్ద పాస్టర్ వచ్చాడు. నువ్వు పెద్ద పాస్టర్ అని పాతం చేస్తావని నిన్ను గౌరవించుకుంటున్నావు, నువ్వు గర్విష్ఠుడివి, అది ఇదని సెలిపోయానంటే. అర్థమైందా? వెళ్ళిపోయాయంటే ఆ రూమ్లో పోయిన భక్సింగ్ గారు పోయి ఆ వ్యక్తి ఏ రూమ్లో ఆ వ్యక్తుల్లో పోయి క్షమాపణ పోయినాడయా, నువ్వు ఉండొచ్చు, నువ్వు నాకు చెప్పినావు, గర్వం ఉండొచ్చు, నేను పెద్దను అనుకుని ఉండొచ్చు, ఒకవేళ ఇలాంటి ఆత్మ సంబంధం గర్వం నాలో ఉండొచ్చు, నన్ను క్షమించు. లేదు అయినా నాకేమో చెప్పినావు, ఉండొచ్చేమో, నాకేం తెలుసు, ఉండొచ్చు, నాకు తెలియదు కూడా ఉండొచ్చు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవడంలో తప్పేం లేదు, మనం సరి చేసుకోవడం తప్పేం లేదు, మనం మంచిగా మార్చుకోవడం తప్పేం లేదు, మన జీవితాన్ని ఇతరులకు మార్గదర్శకంగా ఉంచుకోవడం తప్పేమీ లేనే లేదు. అర్థమైందా? కాబట్టి ప్రభు కొరకు మనము జీవితం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. ప్రేమించండి ప్రభా. తను 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3 సంవత్సరాలు వచ్చాడు. ఇప్పుడు ప్రభా మరి తన జీవితంలో ఇష్టంగా జీవించిన వాక్యం చెప్పబడింది. అయితే శిక్ష యవనస్తులు చేయవలసిన కార్యం తృణీకరించకుండా తన జీవితం కాపాడబడుటకు అనుగ్రహించండి. మంచి ప్రవర్తన కలిగి తను ఉండడానికి అనుగ్రహించండి. మరి పవిత్రమైన జీవితము కలిగి ఉండడానికి కూడా సహాయించండి. కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావిస్తూ బిడ్డ దీవించాల్సించు. ఇంకా శంసకుడు రాయాలి ప్రభావ, ఇంకా ఇంజనీరింగ్ పూర్తిగా సంపూర్ణంగా చేసి ఉద్యోగులు జాయిన్ కావాలి, సహాయించి తోడ్పడాలి. మీ సన్నిధించి ఈ సంవత్సరం అంతా కూడా దయాకరిని ధరింపజేసి తనకి ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చవలసి మనం చేస్తున్నాం. కనికరించి తల్లిదండ్రులు కూడా దీవించాల్సి దాన్ని కూడా బాధ్యత తీసుకోవాలి. హృదయంలో మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ, సంపూర్ణంగా మిమ్మల్ని అంగీకరించుటకు అనుగ్రహించండి. తన పాపాలు క్షమింపటకు అనుగ్రహించండి. పాప క్షమాపణ పొందుటకు అనుగ్రహించండి. మీరే తను ఒప్పింపచేయండి. బాప్తిస్మ కొరకు సిద్ధపరచండి. ప్రభా మీకు స్తోత్రం చేస్తాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ ప్రేమేశ్వరు కృపై పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకి దుర్గంధ మనకి ప్రేమించండి. ఇప్పుడు సదాకారం తోడైండు గాక.